హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ సీజన్ కదా, చల్లగాలి కోసం మనం కిటికీ తలుపులు తీసుకుంటాం కదండి. కానీ దోమలు వచ్చేసి ఇబ్బంది పెట్టి నిద్ర లేకుండా చేస్తాయి. అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకుండా మనం తక్కువ బడ్జెట్లో దోమ తెరలు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా తక్కువ, 300 లోపు అయిపోతుందండి మనకి. ఇలా చేసుకోవడం వల్ల ఎంత మిషన్ రాని వాళ్ళైనా కుట్టచ్చు. పైగా అద్దింట్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కదా. ఇంకా మేకలు అయితే ఏనివ్వరు కదా అద్దింట్లో అని చెప్పి నేను గమ్ బాటిల్ కూడా తీసుకున్నాం, ఒకవేళ ట్రై చేద్దామని చెప్పి. అయితే కుదరలేదండి, అది సరిగ్గా అంటుకోలేదు. అందుకని చెప్పేసి మన ఇంట్లో సుత్తి అక్కడ షాప్లో ఉండిపోయిందని చెప్పి రాయి తీసుకున్నాము. ఇంకో 50 చిన్న ఏ చెప్పుకి దిగేసి మేకలు అంటే చిన్న చిన్నవి ఉంటాయండి ఇవి. ఇంకా అద్దింట్లో పెద్ద పెద్ద మేకలు వేయనివ్వరు కదా, చిన్న చిన్నవి తీసుకుని చక్కగా తక్కువ బడ్జెట్లో 20 రూపాయలు అండి 50 గ్రాములు తీసుకుని, ఇంకా మేకలు అయితే వేయడం తప్పలేదు, చిన్న చిన్నవే కదా అని ఇంకా వేసేస్తాం. అలాగ మనం ఒక 20 రూపాయల మేకలు వచ్చేస్తాయండి. చక్కగా అక్కడో మేక వేసుకున్నాం. కాకపోతే మా అబ్బాయి సరిగ్గా అందించలే, నేను తర్వాత లాస్ట్లో అంటించి చూపించాను చూడండి. అప్పుడే స్టిచ్ చేసి అలా మా అబ్బాయి అంటించేసాడు, కంగారు ఆగలేదు. ఇలా మనం తక్కువ బడ్జెట్లో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది కదా. మనం బయట కుట్టించాలంటే ఎక్కువ అవుతుందండి, మిషన్ ఉంటే సరిపోతుంది. స్ట్రైట్గా కుట్టడం వస్తే సరిపోద్దండి, 2 కుట్లు వేసుకోవచ్చు. అయితే దీనికి ఎంత పడుతుంది నెట్ క్లాత్ అనుకుంటే 3 మీటర్లు తీసుకున్నానండి. 3 కిటికీలకి 2 కాణాలు, 2 కిటికీలు, 3 కాణాలది ఒకటి. అయితే ఇంకో దానికి టేప్ సరిపోలేదండి, వెల్క్రో టేప్ తీసుకున్నాం అనుకోండి. 10 మీటర్లు తీసుకున్నాను, సరిపోలేదు. మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ కుడదాం, ఇంట్లోనే కదా ఎప్పుడైనా కుట్టేయచ్చు అని చెప్పేసి నైట్ షాప్ నుంచి వచ్చి కుట్టానండి. ఇలా మనం తక్కువ బడ్జెట్లో ఎంత అవుతుందండి, 300 కన్నా తక్కువ అవుతుంది. ఎక్కడ మీ రేట్లు ఎలా ఉన్నా సరే. ఇక్కడ మీటర్ 30 రూపాయలు అయింది. అందరూ అన్నారు ఇదేం నిలబడుతుంది, ఇంకా స్టిప్గా ఉండాలన్నారు. సరే అని దానికోసమే వెళ్ళానండి. ఇంక మార్చరు షాప్ వాళ్ళు అని చెప్పి ఇదే కుట్టేద్దాం అని చెప్పేసి కుట్టేసానండి. చాలా స్టిప్గా బాగానే ఉంది. మనకి అద్దింట్లో అయితే సరిపోద్దండి. స్టాండర్డ్గా ఉండాలంటే మనం సొంత ఇంట్లో వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నా సరిపోతుంది. కానీ సమ్మర్లో ఇప్పుడు మాత్రం కంపల్సరీ అందరూ దోమల తెరలు కుట్టుకోండి. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. పైగా చల్లగాలిని కూడా మనం ఆస్వాదించడానికి ఉంటుంది. ఈ దోమలకు జడిసి మేమైతే కిటికీలే తీసుకునేవాళ్ళం కదండి. కానీ కిటికీలకి గ్యాప్లు ఉన్నాయి, సరిగ్గా చెక్క పట్టట్లేదు, దోమలు వచ్చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళం. మేము అక్కడికి బ్యాట్ ఇచ్చి కొట్టుకునేవాళ్ళం. కానీ ఈ బాధపడలేక బయట కుట్టించామంటే ఈ నెట్టకి దీనికి ఎంత అయిపోద్దో అని తెలియక ఇంకా కిటికీ కొలతలు తీసేసుకుని మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చండి. నిలువు అడ్డం తీసేసుకుని ఎన్ని కిటికీలు ఉంటే అన్ని చక్కగా పట్టుకెళ్ళి మనం తెచ్చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అయితే మన కిటికీ కొలతలను బట్టి ఒక రంగులు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుని మడత పెట్టేసుకుని చక్కగా కుట్టేసుకోవచ్చు. కొంతమంది అయితే క్లాత్ వేసి మరీ కుడతారు, అక్కర్లేదండి, మనకి ఈజీగా అయిపోద్ది. ఒక అరగంటలో ఇవన్నీ కుట్టేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇలా మడత పెట్టేసి దాని మీద టేప్ పెట్టేసి 2 కుట్లు వేసుకొని సరిపోతుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదిగో నేను కుడుతున్నాను. మా అబ్బాయి కొంచెం టేప్ మాత్రం స్టిప్గా పట్టుకుని వేసుకోవాలి. ఎవరు పట్టుకునే వాళ్ళు లేక మా వాళ్ళు లూజ్గా వేసాడు, కొంచెం సుంచి వచ్చింది. లాస్ట్లో నేను మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది చూడండి. నేను ఇప్పుడు మీకు వీడియో కోసం మళ్ళీ తీసాను చూడండి. స్టిప్గా ఉండదని అన్నారు, కానీ చాలా టైట్గానే వచ్చింది, చూసారు కదా. మనం కొలతలు సరిగ్గా తీసుకుని కుట్టుకున్నాం మనకి టైట్గానే వస్తుందండి. ఏం లూజు సుంచులు ఏమి రావండి, చక్కగా వస్తుంది. నేను మా అబ్బాయి సరిగ్గా అందించక మీకు అలా కనిపించింది, చూసారా. అదిగో టైట్గా వచ్చింది చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి, ఇంట్లో ఉండి కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా కుట్టేసుకోవచ్చు. అదిగో చూడండి, 2 కిటికీలు కంటించాను. థ్యాంక్ యూ ఆల్. సొంత ఇల్లు అయితే మంచి నెట్ తెచ్చుకోండి.